ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజు ఉత్పన్న ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది అని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజున చేసే పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నవంబర్ 26 ఉత్పన్న ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది. నవంబర్ 26 ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారి పటాన్ని పూలతో నగలతో అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి. ఈ ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక గులాబీ పువ్వును వేసి మీ పూజ గదిలో పెట్టుకుని పూజను ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి. పసుపులో కొంచెం పాలు పోసి చిన్న పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. తరువాత గణపతి మీద కుంకుమ పూలు వేసి నమస్కారం చేసుకుని గణపతి పూజను ముగించాలి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలతో దీపారాధన చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదలను వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఒక్కో ప్రమిదలో 5 వత్తులను వేసి దీపం వెలిగించాలి. తర్వాత దీపానికి పువ్వును సమర్పించి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి. ఈ ఏకాదశి రోజున స్వామివారిని గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున స్వామివారికి నైవేద్యంగా పానకం, అరటి పండ్లు, వడపప్పు, పాయసం నివేదించాలి. ఇవన్నీ నివేదించలేని వారు చిన్న బెల్లం ముక్కను అయినా సరే సమర్పించవచ్చు. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు గోవింద నామాలను చదువుతూ పూజ చెయ్యాలి. లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుతూ వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యాలి. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ బాధలను చెప్పుకొని నమస్కారం చేసుకోండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీకు 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత చివరిగా మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోవాలి. ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున దీపారాధన చేసి సాయంత్రం 6 దాటిన తరువాత మళ్ళీ తలస్నానం చేసి పూజ చెయ్యాలి. పూజ ముగిసిన తరువాత ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే పసుపు గణపతిని కదిలించి నమస్కారం చేసుకుని తర్వాత రోజు ఆ పసుపు గణపతిని నీళ్లలో నిమజ్జనం చెయ్యాలి.
తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమి పైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టును ముట్టుకుని 11 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి పైన ఆ విష్ణుదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి. ఈ ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం పూజ చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు చేకూరుతాయి. అలాగే మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది. ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ పూజ గదిలో మీ బీరువాలో పెట్టుకోవాలి. తులసి ఆకులు ఎండిపోయిన అనంతరం వాటిని తీసేసి కొత్త తులసి దళాలను పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీరు త్వరగా కుబేరులు అవుతారు. ఈ ఏకాదశి రోజున పైన చెప్పిన నియమాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.